శ్రీ గురుభ్యో నమః. నిష్క్రియ, ఏ విధమైన క్రియలు లేని అమ్మ. గోడ గడియారంలో చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు, లోలకం, లోపల చిన్ని చిన్ని చక్రాలు, ఇలా ప్రతిదీ కదులుతూ ఉంటుంది. కానీ గోడ గడియారాన్ని మొత్తంగా చూసినప్పుడు అది అక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదలదు. అలా అమ్మలో ఉన్న జగత్తులో అన్ని క్రియలు ఉంటాయి, అమ్మకు ఏ క్రియ ఉండదు. గ్రహాలకు నక్షత్రాలకు ప్రయాణం ఉంటుందే కానీ ఆకాశానికి ప్రయాణం ఉండదు కదా. అమ్మ ఆకాశం, ప్రపంచం క్రియ, అమ్మ నిష్క్రియ. శాస్త్రం క్రియలను విధిస్తుంది, తస్మాత్ శాస్త్ర ప్రమాణం అంటుంది గీత. క్రియలకు కర్మలకు శాస్త్రం ప్రమాణం. అమ్మ నిర్గుణ పరబ్రహ్మము, అమ్మకు క్రియలు ఉండవు. పరిమిత వస్తువుకే క్రియ ఉంటుంది, అనంత వస్తువుకు క్రియ ఉండదు. అమ్మ అనంత వస్తువు, అమ్మ నిష్క్రియ. మరి అమ్మ సృష్టి స్థితి లయాలు చేస్తుంది కదా అంటారేమో. సూర్యుడు ఉదయించగానే పువ్వులు విచ్చుకుంటాయి. లోకంలో జీవజాతులన్నీ లేచి తమ తమ పనుల్లో ఉంటాయి. ఈ పనులన్నిటికీ సూర్యుడే కర్త అన్నట్టు. అలా అమ్మవారు చైతన్య స్వరూపిణి. ఉపాధులన్నీ అమ్మ వల్ల చైతన్యం పొంది పనిచేస్తున్నాయి. ఈ పనులేవి అమ్మను అంటవు, అందుకే అమ్మ నిష్క్రియ. తన్ను మృంగి ఉప్పొంగిన తన్మయానందునికి చేయవలసిన పని ఏమి కలదు? వాడు తనకన్నా అన్యమేమియూ ఎరుగనివాడు, వాని స్థితి ఇది అని తలంచుట ఎటులు అని ప్రశ్నిస్తారు భగవాన్ ఉన్నది 40లో. దేవతలకైనా విధి నిషేధములు ఉన్నాయే గాని జ్ఞానికి విధి నిషేధములు ఉండవు. క్రియలను బట్టే మృత్యుదేవత వారి వారి ప్రాణములను తీసుకెళ్తుంది. క్రియలను బట్టే స్వర్గ నరకాలు ఉంటాయి. జ్ఞాని నిష్క్రియ. జ్ఞానిని ఏ ఆధారంతో వాని ప్రాణాన్ని తీసుకెళ్లాలో మృత్యుదేవతకు అర్థం కాదు. అందుకే యముడు జ్ఞాని ముందు చేతులు జోడించి వేడుకుంటాడట, దయచేస్తారా అని. జ్ఞాని మరణం ఇచ్ఛా మరణం. అమ్మకు చేయవలసినవి లేవు, చేయకూడనివి లేవు. చేయవలసినవి ఉన్నప్పుడే చేయకూడనివి కూడా ఉంటాయి. వీటినే విధి నిషేధ క్రియలు అంటారు. మంచి గంధం ఉన్న చోట సువాసన వ్యాపిస్తుంది. గాలికి ఆ సువాసనను వ్యాపింపజేయాలి అనే క్రియ, కర్తవ్యం ఏమీ ఉండదు. అయస్కాంతానికి పరిసరంలో ఉన్న ఇనుప ముక్కలు ఆకర్షింపబడతాయి. అయస్కాంతానికి ఇనుప ముక్కలు సేకరించే కర్తవ్యం ఏమీ ఉండదు. దీపపు కాంతిలో ఒకడు అమ్మనామాలు చదువుకుంటాడు, మరొకడు దొంగ సంతకాలు చేస్తాడు. ఈ మంచి చెడులకు దీపం కారణం కాదు. దీపం ఉంటుంది అంతే, అది ఏమీ చేయడం లేదు. అలా జ్ఞానదీపం జ్ఞానాంబ, ఆమె ఉంటుంది అంతే, ఆమె ఏమి చేయడం లేదు. పలు విధాలైన విద్యుత్ పరికరాల్లో ఉన్న విద్యుత్ శక్తిలా అన్నింటిలో ఉండే అమ్మ చైతన్య శక్తి ఆధారంగానే అవన్నీ తమ తమ ఉనికిని కొనసాగిస్తున్నాయి. ఫ్రిడ్జ్, హీటర్, ఫ్యాన్, లైట్, వీటితో నిమిత్తం లేకుండా ఉంటుంది కరెంటు. అలా జీవుల వైవిధ్యమైన కార్యాలతో నిమిత్తం లేకుండా ఉంటుంది అమ్మ. అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది, అద్దం కదిలిందా? ప్రతిబింబం పడిందా? ప్రతిబింబం పడడం అద్దం క్రియ కాదు, అది అద్దం ఉనికికి సహజ ఫలితం. అలాగే జగత్తు కనిపించడం అమ్మ క్రియ కాదు, అది అమ్మ ఉనికికి సహజ ప్రతిఫలం. అందుకే సృష్టి చేసినవారు లేరు, నాశనం చేసినవారు లేరు. జరిగినట్లు కనిపించేదంతా మాయా విశేషం. దీనిని తెలుసుకున్న జ్ఞాని చేస్తున్నట్టు కనిపించినా అతడు చేయడు, మాట్లాడుతున్నట్టు కనిపించినా అతడు మాట్లాడడు, నడుస్తున్నట్టు కనిపించినా అతడు కదలడు. క్రియల మధ్య నలిగిన నిశ్చలతే జ్ఞాని. జీవుల స్వభావాలకు అమ్మ చైతన్యమే ఆధారం. జీవుల స్వభావాల నుండి వారి వారి క్రియలు, కారణాలు ఏర్పడుతున్నాయి. ఈ కార్యముల యొక్క వైవిధ్యంతో అమ్మకు సంబంధం లేదు. సృష్టి చిత్రానికి వెండితెర లాంటిది మన బంగారు తల్లి జ్ఞానాంబ. అమ్మ నిష్క్రియ, అమ్మ నిత్య సాక్షి, అమ్మ నిశ్శబ్ద బ్రహ్మం.